ఏపీలో 1000 మందికి ఏదైతే 1000 మందికి ప్రమాదం జరిగిందో దాంట్లో భాగంగా సో మంత్రులు, అధికారులు వచ్చి చెక్ అయితే చేస్తూ ఉన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, జ్వరంతో పాటు కళ్ళు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వంటి సంఘ లక్షణాలతో విద్యార్థులు కుమిలిపోతూ ఉన్నారు. ఇక నిన్న కూడా 194 మంది వరకు అస్వస్థ అయితే గురయ్యారనమాట. అయితే ఈ నెల 23న విద్యార్థులు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు కూడా 1194 మంది అస్వస్థకు గురయ్యారు. అయితే మెస్‌లో పరిశీలించారు. ఇక్కడ మంత్రి విద్యార్థుల అధికారులతో కూడా సమావేశమయ్యారు. మెస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులు మాత్రం మంత్రి వస్తే మాకేంటి అన్నట్లే వ్యవహరించారు. మెస్ నిర్వహణలో ఎటువంటి మార్పు లేదు. సో బుధవారం కూడా అల్పాహారంలో పాడైన గుడ్లు, రుచి పచి లేని ఉప్మా అయితే వడ్డించారు. మధ్యాహ్నం భోజనంలో అయినా కూడా మార్పు ఉంటుందనుకుంటే మాడిపోయిన బెండకాయ కూర, నీళ్లు, పెరుగన్నం పెట్టి వడ్డించడం అయితే జరిగిందనమాట. ఆసుపత్రిలో అరకొర వసతులతోనే అయితే ఇక్కడ విద్యార్థులు అయితే ఉన్నారు. సో ఈ విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది అన్నం అంట ఇది. ఎంత దరిద్రంగా ఎంత భయంకరంగా ఉందో మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదొక రకమైన టిఫిన్ అనమాట. సో ఇలా ఇంత నాసిరకంగా వడ్డిస్తూ పిల్లల ఆరోగ్యానికైతే చేస్తూ ఉన్నారు. సో అందువల్ల ఈ మెస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మార్పు అయితే రాలేదన్నమాట. మంత్రి వచ్చినా కూడానా కనీసం ఒక్కరైనా కూడా కడుపు నిండా భోజనం చేద్దాం అనుకున్న పరిస్థితులు అయితే లేవు పిల్లలకు. సో ఇలా అయితే ఉన్నాయన్నమాట అక్కడ ఫుడ్లు. సో ఇదే విధంగా పిల్లల ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది. వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇది పెను ప్రమాదంగా జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీరు అన్నంలో పురుగులు అనమాట. పురుగులతో కూడిన అన్నాన్ని అయితే పెడుతూ ఉన్నారు పిల్లలకు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ అయితే చేయండి. అందరికీ తెలుస్తుంది. అందువల్ల ప్రభుత్వం దీనికి సంబంధించి యాక్షన్ అయితే తీసుకుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.